మగజాతాని ముత్యాలందరికీ చిన్న విన్నపం, అందరూ కొట్టేదే మీరు కూడా కొట్టండి కిందన్న గంట. నేను వీడి తమ్ముడినని నన్ను మరీ చిన్నపిల్లలాగా చూడకండి. ఇది నాకు ఇంట్లో మాత్రమే అన్న, ఇక్కడ నాకు కూడా రూమ్మేటే. సో మీతో పాటు నేను కలిసి ఉంటున్నందుకు మీరు ఇబ్బందిగా కంట్రోల్డ్గా ఆచితూచి ప్రవర్తించాల్సిన అవసరం అస్సలు లేదు. మీరు పొద్దున్నే లేసి కాఫీలు టీలు తాగుతారా, బీర్లు తాగుతారా, మీ ఇష్టం, తాగండి. ఇంట్లో అగరబత్తి పొగని సిగరెట్ పొగ డామినేట్ చేస్తుందా, చేయనివ్వండి. మీరు పేర్లతో పిలుచుకుంటారో బూతులతో పలకరించుకుంటారో మీ ఇష్టం. ముద్దుగా ఎర్రిపు అని పిలుచుకుంటారా, పిలుచుకోండి, ప్రాబ్లమే లేదు. వీకెండ్ సిట్టింగ్ వేస్తారా, మంచి కంపెనీ ఇస్తా. సో ఫీల్ ఫ్రీ గైస్. సూపర్ రా పాండు, తమ్ముడు అంటే ఇలా ఉండాలి. నిన్న బాడీ చూసావా, ఏంటి కొలెస్ట్రాల్ అనుకుంటున్నావా? బీర్ బెల్లి. డబ్బులన్నీ అయిపోయి జోబులో 50 రూపాయలు మాత్రమే ఉన్నాయనుకో, ఓ పక్క ఫుడ్ ఇంకో పక్క సిగరెట్ పెట్టామనుకో, సిగరెట్ చూస్ చేసుకునేంత మహానుభావుడు మీ అన్న. అమ్మయ్యా, అందరికీ అన్ని అలవాట్లు ఉన్నాయన్నమాట. ఎక్కడ ఓన్లీ బుద్ధిమంతులే తగులుతారేమో అని భయపడ్డా. బ్రో, బాల్కనీ ఎటు? వాడు మిమ్మల్ని మీలా ఉండమన్నది, వాడిలా ఉండొచ్చు. 50 పెట్టి దాంట్లో పోతానే తాగితే ఏం మాట్లాడుతుందో తెలియదు. ఈ బాల్కనీ అంటారు ఎంత బాగుంది, తెగటం చేస్తుంది. ఈ రోజుకి నీ కోట ఇంత. ఆర్గానిక్ సిగరెట్ కూడా ఏంటారు? నువ్వు నా ముందు ఎన్ని కథలు అన్నవాడు, కానీ హెల్త్ మాత్రం జాగ్రత్త. అయిపోయింది. ఓయ్, సరే మరి. ఆ మెయిల్ ఐడి ఏంట్రా? యువర్స్ లవింగ్లీ rajesh@gmail.com. రెజ్యూమే అనుకున్నావా, డేటింగ్ యాప్ ప్రొఫైల్ అనుకున్నావా? మరి నీ పేరేంట్రా? పెద్దగళ్ళ మహేందర్ పాండువా? ఇప్పుడు నా పేరు, అమ్మ పేరు, నాన్న పేరు కూడా యాడ్ చేసేయాల్సింది. డేటింగ్ యాప్ అనుకున్నావా లేకపోతే రెజ్యూమే అనుకున్నావా? అందుకే నీకు రెజ్యూమ్ చేసేలోపు నాకు డేటింగ్ యాప్ ప్రొఫైల్ క్రియేట్ చేయమంది. ఎక్స్ట్రా చేయకు. సరే. అరే, ఒక డౌట్, నీకు ఇంతకీ అమ్మాయిలంటే ఇంట్రెస్టా లేకపోతే అబ్బాయిలా? అబౌట్ మీ, గ్రాడ్యుయేటెడ్ ఫ్రమ్ గీతం కాలేజ్, వర్కింగ్ ఇన్ డెలాయిట్, 10 LPA సాఫ్ట్వేర్ డెవలపర్. అరే, కట్నం మిస్ చేసావురా? అప్పుడే పిల్లేంట్రా? మరి మ్యాట్రిమనీలో పెట్టాల్సిందంతా తీసుకొచ్చి డేటింగ్ యాప్లో పెట్టావేంట్రా? నా పరువు తీసేస్తున్నావు. అచీవ్మెంట్స్లో సక్సెస్ఫుల్లీ ఆర్గనైజ్డ్ లార్డ్ గణపతి బర్త్డే సెలబ్రేషన్స్ ఫర్ 9 days వితౌట్ ఎనీ పోలీస్ ప్రాబ్లమ్సా? అనిపించలేదా ఒక్కసారి కూడా నీకు? మరి జస్ట్ కాలేజ్ అయిపోయినండి, ఎక్స్పీరియన్స్లు, అచీవ్మెంట్లు అంటే ఏం పెడతాంరా? డ్రింకింగ్, స్మోకింగ్ తెలుసు కదా, కూర్చుంటలేకమని. రే, అలా పెట్టకూడదురా. అకేషనల్ డ్రింకర్ అండ్ పార్ట్ టైం స్మోకర్ ఇలా పెట్టాలి. ఫేవరెట్ క్వాలిటీ ఇన్ అ గర్ల్. రే, స్మైల్ రా. డేటింగ్ మీ ఈజ్ లైక్ కంట్రోల్ జెడ్. ఇఫ్ థింగ్స్ గో రాంగ్ వీ కెన్ స్టార్ట్ అగైన్. అన్నా ఏయ్ నీ స్ట్రెంగ్స్ ఏంటి? ఏమంటారు, కమ్యూనికేషన్ స్కిల్స్. చూసావా ఎంత ఈజీ కమ్యూనికేట్ చేస్తాను. సరే, పాజిటివ్స్ చెప్పు. స్మోక్ బ్రేక్స్ తీసుకోను. గుడ్ ఎట్ టైం మేనేజ్మెంట్. వీక్నెస్? రాత్రిపూట నిద్ర పట్టట్లేదురా. ఓకే. ఫ్లెక్సిబుల్ టు వర్క్ ఇన్ ద నైట్. సరే, ఇక్కడి నుంచి నేను చూసుకుంటాను. ఐ ఆమ్ ఏ టీమ్ ప్లేయర్ బట్ నాట్ విత్ ఫీలింగ్స్. లాంగ్వేజెస్ ఆన్ తెలుగు, హిందీ, ఇంగ్లీష్. నోన్ లాంగ్వేజెస్, గర్ల్స్ హార్ట్స్ అండ్ ఫీలింగ్స్. హాబీస్ రీడింగ్ బుక్స్, ప్లేయింగ్ చెస్. హాబీస్ కుకింగ్ అండ్ ఈటింగ్ యూ. అక్కడ విత్మిస్ ఏంద్రా? మిస్ అవ్వలేదురా, మిస్ చేశా. అరే, మ్యాచ్వా? ఏ అమ్మాయి బాగుందిరా. లైఫ్ ఎంత కామెడీ కాకపోతే క్యాంపస్ ప్లేస్మెంట్లో జాబ్ వచ్చిన వాళ్ళకంటే ముందు నాకు ఆఫర్ లెటర్ రావడం ఏంట్రా? అరే, ఒక ఆఫర్ లెటర్ ఎంత ఆఫర్ చేస్తున్నారు మనకు అసలు? ఫైనాన్షియల్ ఫ్రీడమ్, కాన్ఫిడెన్స్, రిలేటివ్స్ దగ్గర రెస్పెక్ట్, ఇంట్లో రిలీఫ్, సెట్ అంతే. అరే, ఒకవేళ మనం ఆఫీస్కి వెళ్ళి ఖాళీగా కూర్చొని వచ్చినా కూడా వీడు ఎంత కష్టపడిపోతున్నాడో అనుకుంటారు కదరా మన ఇంట్లో. అరే, రేపటి నుంచి నాకు ఇచ్చే పాకెట్ మనీ నువ్వే వాడుకోలేరా? చిన్నప్పటి నుంచి 10th క్లాస్ అయిపోతే చాలు లైఫ్ చేంజ్ అయిపోతుంది అనేవాళ్ళు. అలా లైఫ్ చేంజ్ అవ్వడానికి 7 ఏళ్ళు పట్టిందిరా. జాబ్ వస్తే లైఫ్ అంతా చేంజ్ అవుతున్నా కదా. కరెక్టే, ఎందుకంటే సగం జీవితం ఆఫీస్ క్యాబుల్లోనే అయిపోతుంది. నువ్వు కొలీగ్స్తో వీకెండ్లో పార్టీలని, పబ్బులని, గెట్ టుగెదర్లని, నీ వ్యాలెట్లో నోట్ల కన్నా క్రెడిట్ కార్డులు ఎక్కువైపోతాయి.
మనము ఫ్రెండ్స్తో ట్రిప్ ప్లాన్ చేసినప్పుడు లాస్ట్ మూమెంట్లో ఒకటి హ్యాండ్ ఇచ్చాడని మనం తిట్టుకుంటాం చూడు, అది మీ గ్యాంగ్లో నువ్వే అవుతావు. చి అప్పుడప్పుడు రోజుకి 24 గంటలైనా ఇంకో 2 గంటలు ఉంటే బాగుండు అనిపిస్తుంది. ఇంకా డైలీ ఇదే రొటీన్ లైఫ్ అలవాటు అయిపోయి బోర్ కొడుతుంది. ఇదిగో వర్క్ ప్రెషర్ తట్టుకోలేక ఇలా హెయిర్ ఫాల్ కూడా అయిపోయింది. థ్యాంక్ గాడ్ ఇట్స్ ఫ్రైడేకి ఓ మై గాడ్ ఇట్స్ మండేకి మధ్యలో మనకు నచ్చిన చిన్న చిన్న హాబీస్ చేసుకుంటూ అడ్జస్ట్ అయిపోవడమే. సో బేసిక్గా వాటర్ విస్కీ కరెక్ట్ బ్యాలెన్స్లో లేకపోతే హ్యాంగ్ ఓవర్కి తల పగిలిపోతుంది కదా, జాబ్లో కూడా వర్క్ లైఫ్ బ్యాలెన్స్ లేకపోతే అంతే. సో రా తాగేకే పద పార్టీ చేసుకో. మరి డబ్బులు